హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మా పిల్లల కోసం దొండకాయ పకోడీ అయితే చేస్తున్నానండి. ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఒక వీడియో అయితే తీసేశాను. ఈ దొండకాయ పకోడీ అయితే మనం పప్పు చేసుకున్నా, సాంబార్ చేసుకున్నా, ఇంకా రసం చేసుకున్నా పక్కన నంచుకు పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ దొండకాయ పకోడీ అయితే. ప్రాసెస్ కూడా చాలా సింపులేనండి. చూసేద్దాం రండి. ముందుగా దొండకాయలు అయితే బాగా కడిగి అయితే పక్కన పెట్టేసుకోండి. నేనైతే వాటికి కింద పైన అవి ఉంటాయి కదా, తొడిమలు అయితే తీసేసాను చాక్ పెట్టి. ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నట్టు దొండకాయ ముక్కల్ని ఇట్లా సన్నగా అయితే తరిగేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా సన్నగా తరిగేసేయండి, చిన్న చిన్న ముక్కల్లాగా. మరీ లావుగా కాకుండా ఇట్లా సన్నగా అయితే తరిగేసేసేయండి. ఇదిగో చూడండి, నేను ఎంత సన్నగా తరిగానో దొండకాయలన్నిటిని. ఇట్లా సన్నగా తరిగితేనే లోపల కూడా బాగా అయితే వేగుతాయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్లు శనగపిండి అయితే వేసేసేయండి. ఇంకా ఒక స్పూన్ బియ్యపిండి, ఇంకొక స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ వేయటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి ఈ దొండకాయ పకోడీ అయితే. నేను తీసుకున్న దొండకాయలకు సరిపడా అయితే పిండి అయితే తీసుకున్నాను. మీరు కాస్త దొండకాయలు ఎక్కువ అయితే కనుక క్వాంటిటీ అయితే పెంచుకోండి, పిండి క్వాంటిటీ. ఇంకా దీంట్లోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంకా కొంచెం కారం. పిల్లలు తింటారు కదా, అందుకని నేను కొంచెమే అయితే వేస్తున్నానండి. ఇంకా దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసి మొత్తం కలిపేసేసేయండి. ఇంకా దీంట్లోనే దొండకాయ ముక్కలు కూడా వేసేసేయండి. వాటర్ ఏం పట్టవండి పిండిలో, నాకు తెలిసి నాకైతే ఏం పట్టలేదు. నేను మొత్తం దొండకాయలో ఉన్న వాటర్తోనే పిండి అయితే కలిపేశాను. దొండకాయ ముక్కలు మొత్తం వేసేసిన తర్వాత నీట్గా కలిపేసేసేయండి. మొత్తం ఆ పిండి అంతా ఆ దొండకాయ ముక్కలకు పట్టేటట్టు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసేయండి బాగా. చూస్తున్నారు కదా, నేనైతే వాటర్ ఏం పోయలేదండి. అక్కడ ఉన్న దొండకాయల నుంచే వాటర్ అయితే వస్తున్నాయి. ఇట్లా దొండకాయలు మొత్తానికి పిండి కలిసేటట్టు కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెంగా ఈ దొండకాయ పకోడీని అయితే దాంట్లో వేసేసేయండి. ఈ దొండకాయ పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మనం సింపుల్గా కూడా చేసుకోగలం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా హోటల్ స్టైల్ బయట అమ్ముతారు కదా, అవి ఎట్లా ఉంటాయో వీటి టేస్ట్ కూడా సేమ్ అట్లాగే ఉంటుందండి. మొత్తం పకోడీ అంతా వేసేసిన తర్వాత వాటిని కొంచెం కలిసిపోతూ ఉంటాయి కదా, అట్లా విడదీసినట్టు ఊరికి అట్లా కలపండి. మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ అయితే ఈ దొండకాయ పకోడీని కాల్చండి. చూసారా, ఇట్లా ఎర్రగా వచ్చేదాకా ఈ పకోడీని అయితే కాలనివ్వండి. ఇట్లా కాలితేనే బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా కొంచెం వేసుకుంటూ మొత్తాన్ని అయితే నీట్గా కాలనివ్వండి. ఇంకా దీంట్లోనే మనము కొంచెం కరివేపాకు, ఇంకా శనగిత్తనాలు కూడా వేయించేసి ఈ దొండకాయ పకోడీలో అయితే వేసేసేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇట్లా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చూసారు కదా, మనం మిగిలింది కూడా ఇంత వేసేసి నీట్గా అయితే కాలనిచ్చాను. దొండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.